హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. పావడాలు మడతలు పెడుతున్నామండి. 27 ఇంచుల పన్నా ఇది. 7 పిల్లోళ్ళకైతే సరిపోతది. లంగా జాకెట్ వస్తది. పాపం మా శ్రీవారు చాలా కష్టపడతాడు గానీ, గాడిద కష్టం చేస్తాడు గానీ, డబ్బులు నిలబడవు. అంతంత మాత్రమే వచ్చేది గానీ వస్తాయవి. పుట్టాలు ఇట్లా వస్తాయి చిన్నగా. శనివారం సాయంత్రము అమ్మ వాళ్ళ ఊరికి పోయినాను. అంటే అనంతపురంకి. ఇక్కడ మా అమ్మ, మా నాయన, మా వదిన ఏదో చాలా సీరియస్‌గా డిస్కషన్ చేస్తున్నారు. ఇంగ ఆదివారం సాయంత్రము గుంటకల్‌కి బయలుదేరినామండి. ఈడ మా నాయన డ్రాప్ చేసేకొచ్చినాడు. రోడ్‌లో ఎవ్వరే గాని లేరు చూడండి. ఎంత ప్రశాంతంగా ఉంది. ఇట్లుండాలబ్బా! ఎంత హాయిగుంటది ఎప్పుడు. 4, 4:30, 4, 4:30 ఆ మధ్యలో. ఎప్పుడు ఇలానే ఉండాలబ్బా! అయినా అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? ఇంక బస్ స్టాండ్‌కొచ్చేసినాము. ఇక్కడ చూడండి మా పిల్ల నడిచేది. పాకిజా అని గుర్తొచ్చింది నాకి. వీడియో చూసి భలే నవ్వుకున్నాను. ఇంగ బస్సు ఎక్కేసినాము. చానా మందండి జనాలు ఎంత కాలు పెట్టేకి లేదండి అసలు. అంతమంది జనాలున్నారు. ఇక్కడ తలకాయ నొప్పిస్తాంది. దానికే అట్లున్నాను. ఇంగ మా వాడు చూడండి కెమెరా పెడితేనే చాలు ఏదో హీరో అన్నట్లు చేస్తాడు. ప్రతిసారి నెత్తి దూక్కుని చేత్తోన. నేను ఈడేం మాట్లాడతా అంటే మా పిల్లోడు ఎక్కిరిస్తా అన్నాడు. బాగా మాట్లాడినావులే ఏది రాదు అది ఇది అని ఏదేదో ఎక్కిరిస్తున్నాడు. ఇంటికి వచ్చేసినాము. ఇంటికొచ్చి మా పాప వాకిలి తీస్తాంది. వాకిలి తీసేయండి బ్యాగ్ తీసుకోపోదురా రా అంటే తీసుకొని రా నువ్వు వెనకలనే ఉన్నావు కదా అనే మా పిల్లోడు. ఇంటికైతే వచ్చేసినాము. ఈడ అదే చెప్తున్నా ఒక్కరోజు లేము మేము ఇంట్లోన. మా శ్రీవారు ఎట్లా పెట్టినాడో చూడాలా అనేసి. వంట రూమ్ లేకపోతే చూడండి అన్నీ కడిగిపెట్టి నీట్‌గా చేసి పెట్టి పోయినాను. అప్పుడే గిన్నెలు గ్యాస్ చూడండి ఎట్లా చేసినాడో. వంట ఏం చేసినాడు గలా దానికి అట్లా చేసినాడు. ఇల్లంతా డీప్ క్లీన్ చేయాలండి. వంట రూమ్ అయితే ఇంకా ఎక్కువ. ఎప్పుడు తుడుస్తానో ఏం లేదో మరి. మా పాప అయితే హాయ్ చెప్తాంది. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని అడుగుతుంది. చేస్తారులేమ్మా అని చెప్తున్నాను. నా 6:45 ఆ టైంలో కసు నూకేస్తున్నాను. ఊరు నుంచి వచ్చేదానికి 6:30 అయింది. కొంచెం ముఖం కడుక్కొని అది చేసేదానికి 6:45 అయింది. ఇంకా వంటకి పెట్టేసినాను ఈడకంతా. అన్నం పెట్టేసినాను. మజ్జిగ చారు చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ కోసేసి అన్నీ కోసేసినాను. ఈడ తిరువాతకి నూనె వేస్తున్నాను. నూనె కొంచెం ఎక్కువ అయినా కానీ మా శ్రీవారు తిడతాడండి. ఏం అంతుకు వేసినావు అని. పట్టకార ఎక్కడ కనిపించలేదు అనేసి ఎత్తుక్కొని తీసుకున్నాను. అందుకే మా శ్రీవారు తిడతాడు అనేసి మరి నూనె డబ్బాలోకి వేసేసినాను. తర్వాత జీలకర్ర ఆవాలు అన్ని ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ వేసేసి తిరువాత పెట్టేసినాను. తిరువాతకి వేసేసి నుంచి ప్రతిసారి అన్నం కలపాలండి. మసూరాలు మావి అయిపోయినాయి అనేసి స్టోర్ బియ్యమే పెడుతున్నా. ఖచ్చితంగా మసూరాలే తినాలని ఏం లేదు మాకేమి. ఎట్లా యావో ఒకటి తినేస్తాము. కలుపుకుంటేనే ఇక్కడ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. కానీ పసుపు కొంచెం తక్కువ పోయింది. ఇట్లనో కాదో కామెంట్ చేయండి. మేము ఊరు నుంచి వచ్చేదానికే టౌన్లో వేయండి మా శ్రీవారు కాయగూరలు తెచ్చినాడు. అందుకే అవన్నీ ఎత్తి పెడుతున్నా. ఈడ మా బాబు కెమెరా తిప్పది బాబా అంటే కానీ అట్లే తిప్పుతుంది. ఇక్కడదా నేను తీసుకుంటానని ఇప్పించుకుంటే దానికి కానీ ఏడుపే. ఎర్రగడ్డలు ఉర్లగడ్డ కోసిగడ్డ కాకరకాయ గోగాకు కరివేపాకు కొత్తిమీర అన్నీ తెచ్చినాడు. అన్నీ కోసేసి డబ్బాలోకి పెట్టినాను. ఇక్కడ వీడియో తీస్తా అంటే నీడ కనిపిస్తుంది కానీ అట్లా చూడకూడదు అని అంటారు. ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. అన్నీ డబ్బాలోకి పెట్టేస్తున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్లోకి పెట్టేస్తున్నాను. పాలు గిన్నెలు అన్నీ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి. అన్నీ క్లీన్ చేయాలండి. ఎన్ని రోజులు ఏందో చేస్తాం అనుకుంటున్నాను. కుదురుకోకున్నట్లుంది. ఇంకా అన్నీ పెట్టేసిన. ఇది కోసుగడ్డ పెట్టేటప్పుడు వాకిలి గోడకు తగులుతుంది అనేసి దాన్ని తనలాట తీసుకుంటా కోసుగడ్డ కానీ పెట్టేసినాను లోపలికి. అన్నీ ఫ్రిడ్జ్లోకి పెట్టేసినాయి. ఇక్కడ ఎర్రగడ్డలు ఉర్లగడ్డలు బొట్టిలోకి పెట్టేసినాను. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి.